వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎస్డీపీఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు ఎస్డీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టడంతో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో ఎస్డీపీఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టడం జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లిం హక్కులకు భంగం వాటిల్లుతుందని, ఈ బిల్లును తక్షణమే బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కలాం, నంద్యాల అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, విమ్ ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నాయకురాలు పూల జరీనా, ఎస్డీపీఐ అసెంబ్లీ నాయకులు ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ బిల్లు ముస్లిం వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ నియంత్రణను పెంచేలా ఉందన్నారు. ఇది ముస్లిం సామాజిక ఆర్థిక హక్కులకు గండి కొడుతుందని, మేము దీన్ని వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నుండి ముస్లిం సమాజానికి కావలసింది రంజాన్ తోఫా, ఉలమాలకు, మోజన్లకు గౌరవ వేతనాలు, మైనార్టీ లోన్లు, మైనార్టీ నాయకులకు పదవులు కాదని, కావాల్సింది వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడం కావాలన్నారు. మహిళల హక్కులను పరిరక్షించడానికి, ముస్లింల స్వతంత్రతను కాపాడడానికి ఈ బిల్లును వ్యతిరేకించడం అనివార్యమన్నారు. మేము దీనికోసం నిరంతర పోరాటం చేస్తామని తెలిపారు. టీడీపీ ఎంపీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా మద్దతు తెలిపితే మాత్రం మహిళలు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో మరో షాహీన్బాగ్ ఉద్యమాన్ని మొదలు పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ముస్లింల హక్కులను పరిరక్షించాలని, వక్ఫ్ బిల్లును రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా బీజేపీ మరియు టీడీపీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని మరింత బలోపేతం, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో ఎస్డీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమెన్స్ ఇండియా మూవ్మెంట్ నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లిం సంఘాల ప్రతినిధులు, ముస్లిం యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డీపీఐ దేశవ్యాప్తంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక, జాతి వ్యతిరేక వక్ఫ్ సవరణ బిల్లును నేడు లోక్సభలో టేబుల్ చేయబోతుంది, ప్రవేశపెట్టబోతుంది. దానిపైన నేడు చర్చ కూడా జరగబోతుంది. దానికి వ్యతిరేకంగా ఈ యొక్క బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నేడు నంద్యాలలో కూడా ఈ యొక్క ప్రొటెస్టును కూడా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నేడు మీ భుజాల పైన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది. బీహార్లో నితీష్ కుమార్ భుజాల పైన, మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి భుజాల పైన ఈ యొక్క ప్రభుత్వం నిలబడి ఉంది. మీ దగ్గర మంచి అవకాశం ఉంది. మీరు ముస్లింల పైన, మీ పైన ఉంచుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే సరైన సమయం ఇది. అటువంటి సమయంలో మీరు ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లుకు నేడు మీరు మద్దతు తెలుపబోతున్నారని తెలిసింది. మీరు 3 సవరణలను మేము ముస్లింలకు సంబంధించినటివి దాంట్లో పెట్టాము. ఆ యొక్క ప్రభుత్వం జేపీసీ దానికి అంగీకరించింది కాబట్టి మేము దానికి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి వాస్తవం ఏమిటంటే మీరు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రేపొద్దున మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ సమస్యలు ఎదురైనా కానీ దానికి జవాబుదారీతనంగా మీరే నిలబడాల్సి వస్తుందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నేడు 3 సవరణలను మేము జేపీసీకి ఇచ్చాము, ముస్లింలకు ఏం భయం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆ సవరణలు ఎట్లున్నాయంటే, అయ్యా ముస్లింలారా, వీళ్ళకి మీరు కొట్టండి, ముస్లింలకు మీకు ఇష్టం వచ్చినట్టు కొట్టండి, కానీ బట్టలిప్పి కొట్టాగండి, బట్టలేసి కొట్టండి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఆ యొక్క ముస్లిం సమాజమా, మీరు ఒంటరిగా తండ్రులు తిన్నట్టు, మీరు తండ్రులు తింటే నేను కేకలు వేస్తానని చెప్తున్నాడు. అటువంటి సవరణలు నేడు ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క టీడీ ప్రభుత్వం తీసుకుని వెళ్ళడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బిల్కు మీరు సపోర్ట్ చేసే చరిత్రహీనులుగా మెరిగిపోతారు. మీరు ముస్లిం సమాజంలో దశాబ్దాల వరకు మీ సమాజం నీకు గుర్తించుకుంటుందని తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లలో దీని ఫలితాలు మీరు తప్పకుండా ఎదుర్కొంటారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందో ఈ బీజేపీ ప్రభుత్వం 2 ఆధారాలపైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది
రంజాన్ తోఫా కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది ఉలమాలకు అయ్యమాలకు ఇస్తున్న గౌరవ వేతనాలు కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది మాకు మైనారిటీ లోనులు కాదు. మీ నుండి ముస్లిం సమాజం కోరుతున్నది వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీ ఎంపీలు ఈ రోజు పార్లమెంటులో ఓటు వేయాలని ఈ రోజు ముస్లిం సమాజం మిమ్మల్ని కోరుతుంది. మమ్మల్ని మీరు ఏదో చేస్తున్నాము, ఏదో ఉద్ధరిస్తున్నాము అని మా ముస్లిం సమాజానికి లాలిపాప్లు ఇచ్చి మనల్ని ఉద్ధరించడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ మాకు వద్దు. మాకు కావాల్సింది ముస్లిం సమాజానికి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటు వేయాలి. మీరు ఎన్నికల సమయంలో సెక్యులర్ వాది, సెక్యులర్ నాయకుడు ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ముస్లిం సమాజానికి పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మత పెద్దలందరికీ మేము ఈ రోజు కోరుతున్నాము. ఈ రోజు మన ఖబర్స్థాన్లు, మన మసీద్లు, మన దర్గాలు, మన ఖాన్ఖాలు వీటన్నిటిపై దాడులు జరగడానికి, వీటన్నిటికీ అనగదొక్కడానికి, మన హక్కులను హరించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఓటు వేయాల్సింది పోయి దానికి అనుకూలంగా ఓటు వేస్తుంటే మీ నోర్లు ఎందుకు పడిపోయా? మీ నోర్లు ఎందుకు లేవటం లేదు? మీ నాయకులను మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఓట్ల సమయంలో మీరందరూ గల్లీలో తిరిగి ఓట్లు వేయించినారు కదా, ఇప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లును భారతదేశంలోని ప్రతి ముస్లిం సెక్యులర్ నాయకులు అందరూ ఈ వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. గత 15 సంవత్సరాల నుంచి చూస్తే బీజేపీ ప్రభుత్వం ఏదో ఒక నల్ల చట్టాన్ని తీసుకొని వస్తుంది, ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదో ఒక బిల్లు తెస్తుంది, దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకు చూసుకుంటే త్రిపుల్ తలాక్ బిల్ అని, ఎన్ఆర్సీ, సిఈఏ ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చింది. వాటిని వ్యతిరేకిస్తూనే వస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వక్ఫ్ సవరణ బిల్లును తెస్తుంది. మన రాజకీయ నాయకుల్లో టీడీపీ, వైసీపీ ప్రభుత్వంలో ఎందరో ముస్లిం నాయకులు ఉన్నారు. ఇది పార్టీ తరఫున కాదు, టీడీపీ ప్రభుత్వం కాదు, వైసీపీ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, ఎస్డీపీ ప్రభుత్వం కాదు. మనం ముస్లిం సమాజానికి ఏం జరుగుతుంది, ఏ అన్యాయం జరుగుతుంది, పార్టీని పక్కన పెట్టండి. మా ముస్లిం సమాజానికి ఎవరు న్యాయం చేస్తున్నారని గుర్తు పెట్టుకోండి. ఎవరు న్యాయం చేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని గుర్తు పెట్టుకొని ఓట్లు వేయండి. ముందు ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము ఓటేస్తున్నాము, వాళ్ళు నల్ల చట్టాలను తీసుకొని వస్తారు, ఏదో ఒక పార్టీ వచ్చి దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇలా ఎన్ని రోజులని వ్యతిరేకిస్తూ కూర్చుండాలి మేము? మాకేం పని పాట లేదా? మీరు బిల్లులను తెస్తుంటారు, మేము వ్యతిరేకిస్తుంటాం. మీకేం పని పాట లేదా? తెచ్చే బిల్లులను, ప్రజలకు ఉపయోగకరమైన బిల్లులను తీసుకురండి. అప్పుడు మేము కూడా ఊరుకుంటాం. మేము కూడా ఇలా మహిళలు వచ్చి రోడ్ల మీద వచ్చి ఇక్కడ స్పీచ్లు ఇవ్వడము మాకేం పని పాట లేదా? ఒకే మాట చెప్తున్నాము, మీరు ఇలాంటి వ్యతిరేక బిల్లు, ఇలాంటి నల్ల చట్టాలను ఎన్ని బిల్లులను పాస్ చేసినా మేము దీన్ని తిరస్కరిస్తూనే ఉంటాం. మీరు మద్దతు తెలిపినా కూడా మేము తిరస్కరిస్తాం. రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మా పిల్లల మూతి ముడ్డిలు కడగడానికి వస్తారు కదా, మూతి ముగ్గులు నాకడానికి వస్తారు కదా, అప్పుడు మేము కూడా ఏం చెప్తాము? మా వక్ఫ్ సవరణ బిల్లును ఎవరు తిరస్కరించారు, ఎవరు మా బోరును పట్టించుకున్నారు, అప్పుడు రాని రాజకీయ నాయకులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మేము కూడా ప్రశ్నిస్తాం. మాకు కూడా అంత ఇంగిత జ్ఞానం ఉంది. మేము కూడా చదువుకున్న వాడే ప్రశ్నిస్తాడు అని కాదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరికి తెలిసింది ఎవరికి న్యాయం చేస్తున్నారు అన్నది.